తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. మొత్తంగా ఈరోజు రెండవ సెమీఫైనల్ జరుగుతోంది. ఈరోజు గెలిచే జట్టు భారత్తో తలపడనుంది ఈ ఆదివారం. ఎందుకంటే ఇప్పటికే భారత్ ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లో హోరాహోరీ పోటీ అనే చెప్పుకోవాలి. హోరాహోరీ పోటీలో ఎట్టకేలకు విజయం అయితే సాధించింది. సో ఒక్కసారిగా భారత్ అభిమానులు మొత్తం కూడా 2023లో ఏదైతే ఆస్ట్రేలియా కప్పు తన్నుకుపోయిందో దానికి సంబంధించి ప్రతీకారం తీర్చుకున్నామంటూ సంబరాలు చేసుకున్నారు. ఇక ఈరోజు మ్యాచ్కి సంబంధించి ఏం జరగబోతోంది, ఇటు సౌత్ ఆఫ్రికా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, రెండు కూడా బలమైన జట్లనే చెప్పుకోవాలి. ఈరోజు పోటీ కూడా హోరాహోరీగానే ఉండబోతోంది. అయితే నిన్నటి మ్యాచ్కి సంబంధించి ఆస్ట్రేలియాతో జరిగినటువంటి నిన్నటి మ్యాచ్కి సంబంధించి నిన్న కూడా చాలా వరకు లాస్ట్ మూమెంట్ వరకు కూడా ప్రతి ఒక్కరూ కంగారు పడినటువంటి ఒక సందర్భాన్ని కూడా చూసాం. ఎందుకంటే ఒక్కసారిగా ఆస్ట్రేలియా పుంజుకోవడం కావచ్చు బౌలింగ్లో, ఇవన్నీ కూడా భారత్ని కొంతవరకు మధ్యలో నిస్పృహకు గురి చేశాయని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సుధీర్ గారు. చెప్పండి. ఇప్పటికే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఒకవైపు న్యూజిలాండ్కి సౌత్ ఆఫ్రికాకి సంబంధించి. కాకపోతే ఒక్కసారి మనం నిన్నటి మ్యాచ్తో ప్రారంభిద్దాం. మనం అనుకున్నట్లుగానే మీరు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇటీవల. ఖచ్చితంగా ఆస్ట్రేలియా బలమైన టీం, చాలా కాన్ఫిడెంట్గా ఆడుతుంది, నాకౌట్ మ్యాచ్లో వాళ్ళ సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంటుందని చెప్పారు. నిన్న మ్యాచ్ కూడా అలాగే జరిగింది, హోరాహోరీగా జరిగింది లాస్ట్ మూమెంట్ వరకు. సో నిన్నటి మ్యాచ్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే ఏం చెప్తారు దానికి సంబంధించి? నిన్న మ్యాచ్ ఎలా జరిగింది అంటారు? I think it was a very good win for India, no doubt about it. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ 2017లో లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా ఫైనల్లో ఆడారు, పాకిస్తాన్ చేతులు ఓడిపోయినారు ఆఫ్ కోర్స్. అండ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అబ్సల్యూట్లీ ఒక మంచి కన్సిస్టెన్సీ కనబడింది ఇండియా. అండ్ మనం చెప్పినట్టుగా నిన్న విజయ్ 270 అరౌండ్ అయితేనే కొంచెం చేంజ్ చేయడం ఈజీ అవుతుంది. 270 అబౌవ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అయినట్లయితే కొంచెం కష్టం అవుతుందని చెప్పి మనం డిస్కస్ చేశాం కూడా. అండ్ అలాగే జరిగింది. ఎందుకంటే లాస్ట్ లో 20-30 రన్స్ వాళ్ళని స్కోర్ చేయనివ్వలేదు. ఇండియన్ బౌలర్స్ రియలీ బౌల్డ్ వెల్. మిడిల్ లో కొంచెం కట్టడి చేయగలిగారు ఆస్ట్రేలియన్ బ్యాటర్స్. లేకుంటే ఒక సిచ్యువేషన్ లో స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఐ థింక్ 300 అరౌండ్ 300 ప్లస్ కూడా కొంచెం సాధ్యంగానే కనబడింది మనకు విజయ్. అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ విన్, వెరీ గుడ్ విన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఫైనల్లో ప్రవేశించడం అనేది ఫస్ట్ ఇండియన్స్ ఏం అది. అండ్ ఇప్పుడు అఫ్ కోర్స్ దే హ్యావ్ టు ట్రై ఫర్ ద ట్రోఫీ అండ్ హూమ్ దే ఆర్ గోయింగ్ టు ప్లే మనకి ఈ రోజు తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే మ్యాచ్ కొంచెం రసవత్రంగానే కొనసాగుతుంది. ఎందుకంటే యంగ్ అవుట్ అయిపోయిన తర్వాత కొంచెం ప్రెషర్ వాళ్ళు క్రియేట్ చేయవచ్చు. విలియమ్సన్ ఇప్పుడే ఆడడానికి వచ్చాడు, రచిన్ ఈజ్ అగైన్ ప్లేయింగ్ వెల్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఫైనలిస్ట్ టు ప్లే అగైన్స్ట్ ఇండియా ఆన్ 9. బట్ ఇండియా రియలీ ప్లేడ్ వెల్ యెస్టర్డే. అండ్ బౌలింగ్ లో అఫ్ కోర్స్ వరుణ్ బౌల్డ్ వెల్. యాజ్ వి డిస్కస్డ్. అంటే కోహ్లీ విషయం మనం గమనించినా కానీ మొన్న సెంచరీ కావచ్చు, నిన్న దగ్గర ఆల్మోస్ట్ సెంచరీ వరకు వచ్చి 84 దగ్గర అవుట్ అయ్యారు. అంటే కోహ్లీ బ్యాటింగ్లో కూడా సరికొత్త మార్పులు చూస్తున్నాం. మొన్నటి వరకు ట్రోఫీకి ముందు వరకు కూడా కోహ్లీ ఇంకా అయిపోయింది కోహ్లీ సంగతి అన్నటువంటి చర్చ కూడా రాకపోలేదు. కాకపోతే వాటన్నింటినీ కూడా తోసిపుచ్చుతూ కోహ్లీ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడని చెప్పుకోవాలి. చాలా బలంగా ఆడుతున్నాడు ఈసారి, చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు ఇంకా చెప్పుకోవాలంటే. అబ్సల్యూట్లీ, బికాస్ ఫామ్ ఈజ్ టెంపరరీ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. అండ్ క్లాస్ ఈస్ పర్మనెంట్ అని చెప్పి ప్రూవ్ చేశాడు. ఈ వాజ్ అఫ్ కోర్స్ స్ట్రగ్లింగ్ ఫర్ రన్స్, నో డౌట్. ఆస్ట్రేలియాలో సెంచరీ తర్వాత కొంచెం స్ట్రగుల్ అయినాడు. ఫస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా ఒక సెంచరీ సాధించాడు. సో ఆ తర్వాత కొంచెం స్ట్రగుల్ అనేది చూసాం మీరు అన్నట్టుగా. ఎస్. అండ్ కమింగ్ టు టుడే మ్యాచ్, ఇటు రెండు జట్లు కూడా సమాన బలాలు ఉన్నాయని చెప్పుకోవాలి. బ్యాటింగ్లో కావచ్చు, బౌలింగ్లో కావచ్చు, ఫీల్డింగ్లో కావచ్చు, అన్నిట్లో కూడా టఫ్ ఆన్ ఫైట్ ఉండబోతోందా, లేకపోతే ఎలా ఉండబోతోంది ఈరోజు మ్యాచ్? వెల్, ఈరోజు ఐ థింక్ సౌత్ ఆఫ్రికా ఛాన్స్ ఉంది. ఎందుకంటే యంగ్ అవుట్ అయిన తర్వాత కొంచెం వాళ్ళు కంట్రోల్ చేయవచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళకు మంచి స్పిన్నర్స్ ఉన్నారు, ముఖ్యంగా మహారాజ్ కానివ్వండి. అండ్ అదే రకంగా మాక్రమ్ కూడా ఈరోజు జట్లో ఉన్నాడు, ఆడుతున్నాడు. ఇంజరీ కారణంగా ఆడతాడో లేదో అన్నటువంటి డౌట్ కలిగింది. బట్ ఈ కెన్ ఆల్సో బౌల్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళకు బౌలింగ్ లైనప్ లో ముఖ్యంగా మౌల్డర్ ఐ థింక్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్. ఎందుకంటే అతను వాళ్ళకు లావర్లో ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. టై సిరీస్ లో ఆడారు ఈ టోర్నమెంట్ కంటే ముందు సౌత్ ఆఫ్రికన్స్. కొంచెం నేను అనుకుంటాను మిడిల్ ఓవర్స్ లో కొంచెం కంట్రోల్ చేసి న్యూజిలాండ్ ఒక పెద్ద స్కోర్ చేయలేకుండా చూడాలి. న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా డీప్ గా ఉంది, మనకు అందరికీ తెలిసిందే విజయ్.
అండ్ ఇఫ్ దే కెన్ కంట్రోల్ ద న్యూజిలాండ్ బ్యాటర్స్ ఇన్ ద మిడ్ ఓవర్స్ అంటే 300 అరౌండ్ స్కోర్ పోకుండా చూడాలి. ఎందుకంటే 300 ప్లస్ ఏదైనా కానీ కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికన్స్ కు ముఖ్యంగా చోకర్స్ అన్నటువంటి పేరు కూడా ఉంది, కొంచెం ప్రెషర్ లో వస్తుంటారు సడన్లీ కనుక. ఐ థింక్ దే హావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటైన్ చేయడం, అంటే 250 అబౌవ్ అంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు వికెట్ పైన. అలాగే ఉంది, బెల్టర్ లాగా కనబడుతుంది. పాకిస్తాన్ లో ముఖ్యంగా లాహోర్ లో బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా కనబడతాయి. కరాచీ లాహోర్ మీకు ఎక్కువగా కండిషన్స్ కనబడతాయి. అండ్ ఒక రావిల్పిండిలోనే మ్యాచెస్ జరగలేదు, బట్ ఈ 2 డేస్ స్టేడియం లో ఎక్కువగా రన్స్ కూడా వచ్చాయి. ఈవెన్ ట్రై సిరీస్ లో కూడా చూసాం మనం. నేను అనుకుంటాను వికెట్ పైన బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడుతున్నాయి కనుక సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూజిలాండ్ కొంచెం కట్టడి చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అరౌండ్ 300 ప్లస్ స్కోర్ చేసినట్టయితే కొంచెం కష్టం అవుతుంది. కష్టం ఇన్ ద సెన్స్ దే హావ్ గాట్ బ్యాటింగ్ లైనప్, అండ్ బట్ ప్రాబ్లం ఏంటంటే చేజింగ్ లో కొంచెం ప్రెషర్ లోకి వస్తారు సడన్ గా సౌత్ ఆఫ్రికన్స్. అండ్ వీ హావ్ సీన్ దట్ హ్యాపెనింగ్ ఎన్నోసార్లు చూసాం, ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్స్ లో, వరల్డ్ కప్స్ లో. సో అందుకనే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే న్యూజిలాండ్ కొంచెం ఎక్కువ పెద్ద స్కోర్ చేయకుండా చూడడం చాలా ఇంపార్టెంట్ మనకు. ఎస్ అంటే సుధీర్ గారు, కాకపోతే ఇక్కడ ఒక విషయం అంటే ఇటు న్యూజిలాండ్కి ఆఫ్రికాకి మధ్య జరిగినటువంటి మ్యాచెస్ మనం కంపేర్ చేస్తే వన్డే మ్యాచెస్ పర్టికులర్గా ఎక్కువగా ఇటు సౌత్ ఆఫ్రికానే గెలిచినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా నాకు తెలిసి 70కి పైగా మ్యాచ్లు జరిగితే 40కి పైగా మ్యాచ్లు సౌత్ ఆఫ్రికా గెలిచింది. సో ఏంటి, ఎలా చూడాలి దీన్ని? అంటే వాళ్ళకి పాస్ట్ రికార్డ్స్ అన్ని ఒక ఎత్తు విజయ్, ఇంపార్టెంట్ మ్యాచెస్ లో కొంచెం బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. స్మిత్ లాంటి ప్లేయర్ కూడా చెప్పాడు, ఆస్ట్రేలియన్ కెప్టెన్, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్ అతను. అండ్ మరొక విషయం ఏంటంటే మనం ఆ విషయం కూడా చెప్పాలి, స్మిత్ హాస్ రిటైర్డ్ ఫ్రమ్ వన్ డే క్రికెట్. ఇప్పుడు 2027 వరల్డ్ కప్ కి ఆడాడు అతను. వన్ డే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. నిన్ననే అతని లాస్ట్ మ్యాచ్ అయిపోయింది. లాస్ట్ మ్యాచ్ లో ఒక మంచి స్కోర్ అయితే చేశాడు ఆస్ట్రేలియా గెలవకున్నా కానీ. అండ్ 2028 వరల్డ్ కప్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ T20 కి ఇంకా గుడ్ బై చెప్పలేదు కనుక ఏదైనా సెలెక్షన్ కొరకు ఆస్ట్రేలియన్స్ ఫీల్ అవుతే ఈ మైట్ ప్లే అని చెప్పాడు. బట్ 2027 వరల్డ్ కప్ అయితే ఆడే ఛాన్సే లేదు. అండ్ ఇక వన్ డే క్రికెట్ అయితే అతను ఆడాడు. అండ్ ఈజ్ హ్యాడ్ ఫెంటాస్టిక్ కెరియర్ అండి. ఎందుకంటే 2 వరల్డ్ కప్స్ అతన్ని ఉన్నప్పుడు గెలవడం ఆస్ట్రేలియా. అండ్ ముఖ్యంగా 2015 లో 50 స్కోర్ చేయడమే కాకుండా విన్నింగ్ రన్స్ కూడా అతనే స్కోర్ చేశాడు అగైన్స్ న్యూజిలాండ్. దట్ హ్యాపెండ్ ఇన్ ఆస్ట్రేలియా, మన అందరికీ తెలుసు, మెల్బర్న్ లో. సో ఆ తర్వాత 2023 లో కూడా ఈ వాస్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియన్ టీమ్, యాక్చువల్లీ విన్నింగ్ వరల్డ్ కప్ టీమ్. సో ఫెంటాస్టిక్ కెరియర్ ఈజ్ హ్యాడ్, నో డౌట్ అబౌట్ ఇట్. వన్ డేలో కానివ్వండి, T20 లో కానివ్వండి, ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ లోనైతే ఐ థింక్ విరాట్ కోహ్లీతో పాటు, రూట్ తో పాటు ఈ మోడర్న్ జనరేషన్ లో ఐ థింక్ అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకున్నాడు. అండ్ లీడింగ్ కూడా చక్కగా చేశాడు. 60+ మ్యాచెస్ లో లీడ్ చేసే అవకాశం కూడా వచ్చింది అతనికి. సో ఒక ఫెంటాస్టిక్ కెరియర్ అతని వన్ డేలో ఎండ్ అయింది. అండ్ నిన్న ఆస్ట్రేలియా అఫ్ కోర్స్ ఓడిపోవడం అనేది అతని పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆస్ట్రేలియా పాయింట్ ఆఫ్ వ్యూలో దురదృష్టకరమే. ఎందుకంటే ఈ వాంటెడ్ టు ఫినిష్ ఆన్ ఏ హై నోట్, కప్ గెలిపిద్దాం అనుకున్నాడు. దే ప్లేడ్ వెల్ యాక్చువల్లీ, నో డౌట్. మనం అనుకున్నట్టుగానే మీరు చెప్పినట్టుగా వాళ్ళు దే రియల్లీ ప్లేడ్ వెల్. అంటే 260+ స్కోర్ కూడా అంత ఈజీ స్కోర్ కాదు. బట్ విరాట్ కోహ్లీ వాజ్ మ్యాగ్నిఫిసెంట్ అగైన్. మరొకసారి తన ఛాంపియన్ స్టఫ్ ను కనబర్చాడు. వై ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద బెస్ట్ చేజర్ అన్నటువంటి ట్యాగ్ ఎందుకుందనేది మరొకసారి నిరూపించాడు అతను. సో ఇండియన్ టీం క్యాలిక్యులేటెడ్ గా ఆడారు. చేజింగ్ లో కపుల్ ఆఫ్ గుడ్ పార్ట్నర్షిప్స్ నమోదయ్యాయి. శ్రేయస్ అయ్యర్ తో ఒకటి, ఆ తర్వాత అక్షర్ పటేల్ తోటి, అండ్ చివర్లో అఫ్ కోర్స్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా కూడా దే ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. ఆ జాబ్ అందరూ కూడా అద్భుతంగా ఫినిష్ చేశారు. సో మొత్తానికి స్మిత్ కెరియర్ అయిపోయినట్టే వన్ డేలో. సో ఇప్పుడు న్యూజిలాండ్ కు ఛాన్స్ ఉండాలి అంటే ఈ మ్యాచ్ లో కనీసం వాళ్ళు 300 స్కోర్ చేయాలి. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫైనల్ ఆడాలి అంటే అగైన్స్ ఇండియా, స్కోర్ అనేది ఇంపార్టెంట్. బికాస్ ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ వికెట్. అండి పాకిస్తాన్ లో మీకు మాక్సిమం అన్ని కూడా బ్యాటింగ్ వికెట్స్ ఉంటాయి. దుబాయ్ తో కంపేర్ చేసినట్లయితే చాలా కండిషన్స్. బట్ ఒక విషయం ఏంటంటే విజయ్, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మొన్న సెమీఫైనల్ కంటే ముందు లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆడిన తర్వాత ఆస్ట్రేలియాతో పాటు వాళ్ళు దుబాయ్ వెళ్ళారు. ఓన్లీ దే స్పెంట్ 18 hours దేర్ యాక్చువల్లీ. 18 hours తర్వాత మళ్ళీ దే హ్యాడ్ టు కమ్ బ్యాక్ టు పాకిస్తాన్. దే హ్యాడ్ టు రష్ బ్యాక్ టు పాకిస్తాన్. ఆ 18 hours లో ఆ టైం అంతా కూడా వాళ్ళు మాక్సిమం అంతా కూడా హోటల్లో, తర్వాత ఎక్కడ కూడా ప్రాక్టీస్ సెషన్స్ ఛాన్స్ లేకుండే. బట్ అలా వాళ్ళ ట్రావెలింగ్ కొనసాగింది. ఒక చిన్న పిల్గ్రిమేజ్ లాగా అయిపోయింది దుబాయ్. అండ్ దే హ్యాడ్ టు కమ్ బ్యాక్ యాక్చువల్లీ. సో గెలిచిన టీమ్ ఆఫ్ కోర్స్ మరొకసారి వెళ్తుంది. బట్ దే విల్ హ్యావ్ గుడ్ రెస్ట్ ఆల్సో. ఎందుకంటే ఈ రోజు 5th కనుక 9th మధ్యలో కొంచెం టైం అనేది వాళ్ళకు ఉంటుంది. సో అలా మొత్తానికి స్కెడ్యూలింగ్ అనేది కూడా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది కొన్ని టీమ్స్. ఓకే. అండ్ ఎస్, కమింగ్ టు ఈరోజు ఎవరు విజయం సాధిస్తారో వాళ్ళతోటి భారత్కి ఫైనల్లో తలపడనుంది కాబట్టి, సో ఏ టీం గెలిస్తే ఎలా ఉండబోతోంది అనుకుంటే ఏం చెప్తారు? న్యూజిలాండ్ గెలిస్తే ఎలా ఉండబోతుంది? సౌత్ ఆఫ్రికా 2 teams ఆర్ టఫ్ టీమ్స్ అండి. ఎందుకంటే రెండింటి కూడా ఇండియా పైన గెలవాలన్నటువంటి ఆ కసి ఉంటుంది. ఎందుకంటే బికాస్ వి ఆల్ నో దట్
న్యూజిలాండ్ లాస్ట్ లీగ్ మ్యాచ్ లో ఓడిపోయినారు దుబాయ్ లో, అండ్ సౌత్ ఆఫ్రికా T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా చేతిలో ఓడిపోయినారు బార్బడోస్ లో. సో ఆ 2 టీమ్స్ కూడా నేను అనుకుంటాను టఫ్ టీమ్స్ అవుతాయి. అండ్ ఇండియా కూడా తెలుసు ఏ టీమ్ అయినా కానీ, బికాస్ ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో మొత్తానికి అంటే ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్సో ప్లేడ్ వెల్ యాక్చువల్లీ, బంగ్లాదేశ్ కూడా పర్వాలేదు అనిపించుకున్నారు. సో పాకిస్తాన్ కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడింది, ఒక మ్యాచ్ జరగలేదు అండ్ 2 మ్యాచెస్ లో వాళ్ళు అనుకున్నట్టుగా రాణించలేకపోయారు. బట్ అదర్వైజ్ మీకు ఇప్పుడు సెమీఫైనల్ లో వెళ్ళినటువంటి టీమ్స్ అన్ని కూడా అద్భుతమైనటువంటి టీమ్స్, అంటే ఫేవరెట్ గా, అంటే మీకు ఖచ్చితంగా టోర్నమెంట్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ టీమ్స్ గానే బరిలోకి దిగినటువంటి టీమ్స్ ఇవి. సో టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు కూడా వీటిని విన్నర్స్ గా ఎక్స్పెక్ట్ చేసినటువంటి టీమ్సే కనుక ఐ థింక్ న్యూజిలాండ్ అయినా సౌత్ ఆఫ్రికా అయినా కొంచెం టఫ్ గానే ఉంటుంది. అండ్ బోత్ టీమ్స్ హావ్ గాట్ గుడ్ బ్యాటింగ్ లైన్అప్ అండ్ గుడ్ బౌలింగ్ ఉంది వాళ్ళకు. సో ఐ థింక్ దట్స్ గోట్ బి అన్ ఇంట్రెస్టింగ్ ఫైనల్, నో డౌట్. ఓకే, అండ్ కమింగ్ టు ఇండియా టీమ్, అంటే ఎవరు ఫైనల్ లేక వచ్చినా కానీ ఇండియా కంటూ వాళ్ళ స్ట్రాటజీస్తో ముందుకెళ్తున్నారు. మరోవర్ చాలా బలంగా ఉన్నటువంటి టీం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఇండియానే చెప్పుకోవాలి. అండ్ రీసెంట్గా వచ్చిన ఫలితాలు మొత్తం చూసినట్లయితే మన ట్రై సిరీస్ కావచ్చు, ఇప్పుడు వరుస విజయాలు కావచ్చు, సో ఇదే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తారనుకోవాలా? Of course, they have got plenty of rest also. నిన్నటి తర్వాత couple of days కొంచెం వాళ్ళు ఆరాం చేసి మళ్ళీ of course they won't give up net practice కి వస్తుంటారు, కానీ ప్లెంటీ ఆఫ్ రెస్ట్ అయితే దొరికింది ఫైనల్ కంటే ముందు. అండ్ అద్భుతమైనటువంటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు అగైన్స్ న్యూజిలాండ్. కొంచెం ఇండియా ఒక ఫేజ్ లో తడబడ్డట్టుగా కనబడింది, బట్ చివరికి అయితే ఒక మంచి స్కోర్ అయితే చేయగలిగారు. అండ్ న్యూజిలాండ్ ను ఆ చిన్న స్కోర్ కూడా చేయించలేదు. లేదంటే ఇండియాకు ఉన్నటువంటి బలం బ్యాటింగ్ లో బౌలింగ్ లో ఈ టోర్నమెంట్ లో నిరూపించారు. ముఖ్యంగా వరుణ్ గ్యాంబిల్ చక్కగా వర్కౌట్ అయింది. 2 మ్యాచెస్ లో 7 వికెట్స్ తీశాడు. నిన్న కూడా ట్రావిస్ హెడ్ వికెట్ తీయడం అనేది ఆ పర్టికులర్ టైంలో విజయ్ చాలా మ్యాచ్ ను టర్న్ చేసిందని చెప్పాలి. బికాస్ హెడ్ కు లైఫ్స్ లభించిన తర్వాత ఈ హెడ్ జస్ట్ స్టార్టెడ్ ప్లేయింగ్ షార్ట్స్ యాక్చువల్లీ. అండ్ ఆ సమయంలో అతను అవుట్ చేయడం తోటి ఆస్ట్రేలియా ఒక పెద్ద స్కోర్ చేయలేకపోయింది. బికాస్ స్మిత్ వచ్చినప్పటి నుండి కూడా చాలా చక్కటి బ్యాటింగ్ కనబర్చాడు. స్మిత్ వాజ్ ఇన్ టెరిఫిక్ ఫార్మ్ ఎస్టర్డే యాక్చువల్లీ. సో హెడ్ వికెట్ తర్వాత కొంచెం కంట్రోల్ అనేది చేయగలిగారు. అండ్ మ్యాక్స్వెల్ ను పెద్ద స్కోర్ చేయనివ్వలేదు. కేరీ ప్లేడ్ వెల్, ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాడు నిన్న. సో బౌలింగ్ లో కూడా చాలా మంచి బౌలింగ్ కనబర్చారు స్పిన్నర్స్. కొంచెం అఫ్ కోర్స్ కుల్దీప్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. బట్ స్టిల్ నేనేమనుకుంటానంటే ఐ థింక్ 270 లో కట్టడి చేయడం అనేది నిన్నటి వికెట్ కొంచెం మనం చూసినట్లయితే విజయ్ కంపారిటివ్లీ అదర్ వికెట్స్ ఏవైతే వికెట్స్ పైన అయితే ఆడారో దుబాయ్ లో కొంచెం నిన్న బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడ్డాయి. నేను అంత పెద్ద గొప్ప టర్న్ కనబడలేదు. అండ్ పేసర్స్ కూడా కొంచెం లైన్ లెంత్ లో వేసిన వాళ్ళే వికెట్స్ సంపాదించారు. సో నిన్నటి కండిషన్స్ కొంచెం ఐ థింక్ డిఫరెంట్ గానే కనబడాయి. సో అటువంటి వికెట్ పైన ఆస్ట్రేలియాను ఓడించడం అనేది ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎఫర్ట్ ఫర్ ఇండియా. అండ్ ఆ కాన్ఫిడెన్స్ అబ్సల్యూట్లీ నేను అనుకుంటాను క్యారీ చేయవచ్చు ఫైనల్. ఎస్, అండ్ కమింగ్ టు దుబాయ్ పిచ్, ఒకవేళ ఇప్పుడు ఏ టీం గెలిచినా కానీ దుబాయ్ పిచ్ కొంచెం భారత్కి అనుకూలంగా ఉంటుందేమో అంటే ఏమని చెప్తారు? దుబాయ్ పిచ్ జనరల్ గా చూసినట్టయితే అబ్సల్యూట్లీ మీరు స్పిన్నర్స్ కొంచెం అనుకూలంగా కండిషన్స్ కనబడ్డాయి. ఎందుకంటే టర్న్ అనేది నిన్నటి వికెట్ పైన అంత చూడలే కానీ బట్ మిగతా వికెట్స్ పైన చాలా టర్న్ కానీ నిన్న కూడా బాల్ టర్న్ అయింది. అండ్ ఈవెన్ ఆస్ట్రేలియన్ స్పిన్నర్స్ కూడా దే బౌల్డ్ వెల్. సంగా మినాయించి మిగతా వాళ్ళందరూ కూడా చక్కగానే బౌలింగ్ చేశారు. Zampa was of course hit in the last over of his actually. Otherwise he also bowled well, got 2 wickets. And Kohli and అతని బ్యాటింగ్ లో కోహ్లీ నిన్న విజయం సాధించాడని చెప్పాలి. అతని బౌలింగ్ లో చివరికి అవుట్ అయినా కానీ బికాస్ ఈ స్కోర్ లాట్స్ ఆఫ్ రన్స్ యాక్చువల్లీ. అద్భుతంగా ఫుట్ వర్క్ ఉపయోగించాడు, సింగిల్స్ తోటి రొటేట్ చేశాడు. సో ఐ థింక్ నిన్న ఫీల్డింగ్ లో కూడా ఇండియా కొన్ని స్టార్టింగ్ లో కొంచెం తడబడ్డట్టుగా కనబడ్డా కానీ బట్ దే కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ యాక్చువల్లీ. ఎక్కడ కూడా ఎక్కువగా ఛాన్స్ ఇవ్వలేదు ఆస్ట్రేలియన్స్ కు. మంచి క్యాచెస్ తీసుకున్నారు. అండ్ బౌలింగ్ లో షమీ వాజ్ గుడ్ యాక్చువల్లీ. ఎప్పుడైతే షమీకి బౌలింగ్ లో లైన్ అండ్ లెంత్ కొంచెం కష్టపడ్డాడు ఒక స్పెల్ లో, అప్పుడు ఫుల్ టాస్ తోటి ప్రయత్నించాడు. ఆ ఫుల్ టాస్ అనేది చాలా డేంజరస్ గా మారుతాయి. అండ్ ఈ గాట్ ద వికెట్ ఆఫ్ స్మిత్. సో ఓవరాల్ గా ఇండియన్ పర్ఫార్మెన్స్ వాస్ వెరీ గుడ్ ఎస్టర్డే యాక్చువల్లీ. అండ్ ఒక టీమ్ ఎఫర్ట్ లాగా కనబడింది. అండ్ విక్టరీ అఫ్ కోర్స్ వాస్ వెరీ ఇంపార్టెంట్ నిన్న. ఎందుకంటే ఆస్ట్రేలియాను ఓడించడం అనేది కూడా బిట్ ఆఫ్ రివెంజ్ మనం అంటుంటాం కదా. 2023 వరల్డ్ కప్ లో ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియాతో నిన్ననే ఆడారు 1.5 years గ్యాప్ తర్వాత. టెస్ట్ మ్యాచెస్ ఆడారు, T20 మ్యాచెస్ ఆడారు కానీ బట్ 1 day మ్యాచెస్ ఆడే ఛాన్స్ లభించలేదు ఇండియాకు ఆస్ట్రేలియాకు. ఎందుకంటే టూర్ అలా షెడ్యూలింగ్ అలా ఉండే. సో ఇట్ వాజ్ ఎ గుడ్ విన్ యాక్చువల్లీ, స్వీట్ విక్టరీ ఫర్ ఇండియా. ఓన్లీ థింగ్ ఇంతకుముందు చెప్పినట్టుగా దాన్ని కంటిన్యూ చేయాలి, మొమెంటమ్ అండ్ రిథమ్ దాన్ని కంటిన్యూ చేయాలి ఫైనల్. ఎస్, అంటే కమింగ్ టు కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కువగా ఇప్పుడు అంటే ఇటు ఈ సిరీస్ దగ్గర నుంచి సరిగ్గా ఆడట్లేదు. మునుపటి
ఆట తీరు లేదు అనేటువంటి ఒక విమర్శ వినిపిస్తుంది. చాలా వరకు ఈ టోర్నీ తర్వాత కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుంది, ఇంకెంతకాలం ఆడతారు అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గంభీర్ కూడా గట్టిగానే సమాధానం చెప్పాడు. అయినప్పటికీ చర్చ నడుస్తోంది. మీరు వ్యక్తిగతంగా ఎలా చూస్తారండి? యాజ్ ఎ కెప్టెన్ గా ఈస్ బీన్ సక్సెస్ఫుల్ అండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈస్ లీడింగ్ వెల్. అతని కెప్టెన్సీలో 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ప్రవేశించారు, 2020 T20 వరల్డ్ కప్ గెలిచారు, ఇప్పుడు ఫైనల్లో వచ్చారు. అండ్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు హౌ ఎక్సలెంట్ హీ హాస్ బీన్ యాజ్ ఎ కెప్టెన్ అని చెప్పి. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్. ఈజ్ ఎ లీడర్. మీరు అన్నట్టుగా కొంచెం ఒక బిగ్ స్కోర్ అనేది డ్యూగా ఉంది దుబాయ్ లో. ఇంగ్లాండ్ తో సెంచరీ సాధించి మరొకసారి తన ఫామ్ కనబర్చాడు. అండ్ ఇక్కడ కూడా పూర్తిగా ఫెయిల్ కావటం లేదు. 20s, 30s, 40s స్కోర్ చేశాడు ఈ టోర్నమెంట్ లో. బట్ బిగ్ స్కోర్ అనేది మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ డ్యూగా ఉంది. అండ్ ఈజ్ ఆఫ్ కోర్స్ బిగ్ మ్యాచ్ ప్లేయర్, బిగ్ అకేషన్ ప్లేయర్ కనుక ఐ థింక్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్లో అతని నుంచి ఒక మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ హీ హస్ లెడ్ ద టీమ్ వెల్, రొటేటెడ్ ద బౌలర్స్ ఎక్సలెంట్లీ. సో అది చాలా ఇంపార్టెంట్. నేనేమనుకుంటానంటే అతని క్యాప్టెన్సీ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకు. అండ్ యాజ్ అ బ్యాటర్ గా కూడా పూర్తి బ్యాట్ గా కూడా ఫెయిల్ కావడం ఇది స్కోరింగ్ రన్స్ యాక్చువల్లీ. అది మీరు అన్నట్టుగా ఒక చిన్న స్కోర్ ను బిగ్ స్కోర్ గా కన్వర్ట్ చేసుకోవడం అనేది ఫైనల్లో చాలా ఇంపార్టెంట్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. విమర్శలు బికాస్ యూనో ప్రతి వాళ్ళు ఏదో అంటూనే ఉంటారు, కామన్ అది. అండ్ అఫ్ కోర్స్ అతని కెరియర్ కూడా ఎండింగ్. విమర్శలు ఎదుర్కోలేని ప్లేయర్ లేడులేండి. సచిన్ దగ్గర నుంచి మొదలు పెడితే గంగోలీ, ధోని, కోహ్లీ అందరిపైన విమర్శలు వస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఆర్గనైజ్ అంటే బీసీసీఐకి అతని పైన నమ్మకం ఉంది, కోచ్ కు నమ్మకం ఉంది. కోచ్ చెప్పాడు రోహిత్ అండ్ విరాట్ మాకు ఇంపార్టెంట్ అని చెప్పి. మేబీ అఫ్ కోర్స్ 2027 వరల్డ్ కప్ ఆడతాడా, 2028 వరకు ఉంటాడా, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. అది 2026 వరల్డ్ కప్ అయితే నెక్స్ట్ T20 ఆడాడు, ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయిపోయినారు T20 నుంచి. సో కనుక నేనేమంటానంటే టెస్ట్ మ్యాచెస్ లో కొంచెం ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంగ్లాండ్ టూర్ అనేది వీ కాంట్ సే నౌ, ఎందుకంటే అతని డెసిషన్ అండ్ బోర్డ్ డెసిషన్ అది. బట్ ఈజ్ నాట్ ప్లేడ్ బ్యాడ్లీ ఆల్సో. యాజ్ అ బ్యాటర్ గా కూడా కొన్ని మంచి షాట్స్ ఆడడం కూడా చూసాను. నిన్న కూడా క్విక్ స్టార్ట్ అందించాడు. అఫ్ కోర్స్ అతనికి కూడా కపుల్ ఆఫ్ లైవ్స్ వచ్చాయి, దాన్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోయాడు. బట్ యాజ్ అ లీడర్ ఈస్ బిన్ బ్రిలియంట్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. దాన్ని ఎవరు కూడా కాదండి. అంటే ఈ రోజు మ్యాచ్ ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పటికీ మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది, మీరు చూస్తున్నారు, పిచ్ని పరిశీలించిన. సో ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది? ఐ థింక్ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా యూనో చేసింగ్ కూడా అంత పెద్ద కష్టం కాకపోవచ్చు ఈ పర్టికులర్ పిచ్ పైన. ఇక్కడ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడుతున్నాయి. అండ్ సౌత్ ఆఫ్రికాకు డీప్ వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. వాళ్ళు మోల్డర్ ఆడగలుగుతారు, యాసన్ ఆడగలుగుతారు. సో వాళ్ళకు కూడా బ్యాటింగ్ లైనప్ చక్కగా ఉంది. అండ్ బౌమా యాజ్ ఎ కెప్టెన్ ఈస్ కమ్ బ్యాక్ యాక్చువల్లీ ఇంజరీ తర్వాత. మాక్రమ్, క్లాసన్ స్పిన్నర్స్ అద్భుతంగా ఆడే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. మిల్లర్ ఉన్నాడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ప్లేయర్. అండ్ టాప్ ఆర్డర్ వాళ్ళకు ఎటువంటి అది లేదు అసలు. యాక్చువల్గా రికల్టన్ చాలా అద్భుతంగా ఆడతాడు. సో నేనేమనుకుంటానంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు న్యూజిలాండ్ ను 300 లో 270, 280 లో అటాక్ చేస్తే ఇంకా చాలా అద్భుతం. దానికంటే తక్కువ అయితే ఇంకా మంచిది వాళ్ళు. బట్ 300 దాటనివ్వకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలా జరిగినట్లయితే నేను అనుకుంటాను సౌత్ ఆఫ్రికా కెన్ హోల్డ్ ఎ ఛాన్స్ టు బీట్ దెమ్. ఓకే, ఫైనల్గా అసలు ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి అంటే ఈరోజు ఎవరు గెలిచినా కానీ ఇండియాతో మీరు అన్నట్లుగా టఫ్ ఫైటే ఉండబోతుంది. సో ఫైనల్ మ్యాచ్లో ఎటువంటి ప్రొడిక్షన్ ఇస్తారు? ఏ టీం గెలిచే ఛాన్స్ ఉంది ఈరోజు? గెలిచేటువంటి టీంలు అంటే న్యూజిలాండ్ కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు. ఐ ప్రెడిక్ట్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. బికాస్ సౌత్ ఆఫ్రికా కెన్ చేస్ టుడే. ఆ కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది వాళ్ళ పైన. బికాస్ వాళ్ళ బ్యాటింగ్ లైన్ కూడా చక్కగా ఉంది. వాట్ అబౌట్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా? That is my prediction, Vijay. But okay. Wait and see. ఐ మీన్ వాట్ అబౌట్ ఫైనల్? ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా జరిగితే ఏది గెలిచే ఛాన్స్? టీం అయినా కానీ మంచి రసవత్తరంగా కొనసాగుతుంది. టూ టీమ్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి టీమ్సే కదా ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో. సో అందుకని నేను అనుకుంటాను ఫైనల్ అనేది ఐ థింక్ నేను ఎలానైతే ఆస్ట్రేలియాతో మ్యాచ్ చూసామో అదే రకంగా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఫుల్ క్రౌడ్స్ ఉంటారు అక్కడ దుబాయ్ లో. చీరింగ్ ఇండియన్స్ మోర్, నో డౌట్ అబౌట్ ఇట్. నాకు తెలిసినంత వరకు ఇండియాకి అయితే ఎడ్జ్ ఉంటుంది ఆఫ్ కోర్స్, బికాస్ వాళ్ళు కన్సిస్టెన్సీ కనబరిచారు కనుక. And India can have it, but whichever team wins today, it's going to be a tough fight. అండ్ ఇండియన్ ఆడియన్స్ ఈ మ్యాచ్ అంటే ప్రెసెంట్ జరుగుతున్న మ్యాచ్ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎవరు గెలుస్తారు, ఇండియాతో ఎవరు తలపడబోతున్నారని. యా ఆఫ్ కోర్స్, ఎందుకంటే టూ టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ టీమ్స్ కదా. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా మంచి బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ ఉన్నటువంటి టీం. అండ్ సౌత్ ఆఫ్రికా కూడా ఈ మధ్యకాలంలో అద్భుతంగా ఆడారు. వాళ్ళు వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ప్రవేశించారంటే వాళ్ళ కన్సిస్టెన్సీ మనకు తెలుస్తూనే ఉంది. సో అఫ్ కోర్స్ ఓన్లీ జస్ట్ ఆ చోకర్స్ అన్నటువంటి పేరే వాళ్ళకు ఉంది. దాని నుంచి ఈ రోజు బయటపడి
మంచి విక్టరీ సాధించినట్లయితే దే కెన్ ఆల్సో గెయిన్ కాన్ఫిడెన్స్ అండ్ లెట్స్ హోప్ ఫర్ దట్ ఆల్సో. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, మొత్తంగా మీ ప్రెడిక్షన్ ప్రకారం సౌత్ ఆఫ్రికా అంటున్నారు. చూద్దాం ఏ టీం గెలిచినా కానీ ఇప్పుడు ఫైనల్స్లో ఇండియాతో ఏ టీం తలపన్నా కానీ మ్యాచ్ అయితే హోరాహోరీగానే ఉండబోతుంది. ఎందుకంటే ఇటు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ రెండు కూడా బలమైన టీమ్స్ అనే చెప్పుకోవాలి. ఈరోజు ప్రెడిక్షన్ కూడా 50-50% ఉందంటే ఎంత బలంగా ఈ రెండు టీంలు ఢీ కొట్టబోతున్నాయో మనం గమనిస్తున్నాం. ఇప్పటికే మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది, సో దాని అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాం. కాకపోతే ఈ ఈవినింగ్ కల్లా దాని అప్డేట్ కూడా వచ్చేస్తుంది. మరి ఫైనల్లో ఏ టీంతో ఇండియా తలబోడబోతోంది అనేది మాత్రం ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా ఉంది. అండ్ ఇండియన్ అభిమానులు ఈసారి ఖచ్చితంగా భారత్ గెలవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ టోర్నీలో కావచ్చు, ఐసీసీ టోర్నీలో అటు ఆస్ట్రేలియాతో ఓడిపోవడం కావచ్చు, ఇదే టోర్నీకి సంబంధించి గతంలో పాకిస్తాన్ గెలవడం కావచ్చు, ఇవన్నీ కూడా గమనించవచ్చు. రైట్, ఇది వాళ్ళకి మొత్తంగా స్పోర్ట్స్ సంబంధించి అనాలిసిస్. కీప్ వాచింగ్ 4 Sides TV.